రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు అనకాపల్లిలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 3:30కి హెలిప్యాడ్ వద్ద చేరుకుని ఇక్కడ నుండి నెహ్రూ చౌక్ భారీ బహిరంగ సభ ఉంది. ఈ బహిరంగ సభలో ప్రసంగిస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా హెలిప్యాడ్ నుంచి రింగ్ రోడ్ వద్ద చేరుకుని రింగ్ రోడ్ నుంచి రోడ్ షోగా వెళ్తున్న ప్రశ్న ముందుగానే పవన్ కళ్యాణ్ ఉండే వారాహి వాహనం పూర్తిగా అనకాపల్లిలో చేరుకుంది. అనకాపల్లి బెల్ల మార్కెట్లో అయితే దీని భద్రత పరంగా ఇక్కడ ఉంచడం జరిగింది. మధ్యాహ్నం 2:30, 3 ఆ ప్రాంతంలో బయటకు తీసి పవన్ కళ్యాణ్ దీని మీదకి ఎక్కి రోడ్ షోకి వెళ్లి నెహ్రూ చౌక్ వద్ద చేరుకుంటుంది. అయితే జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పూర్తిగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చే విధంగా పూర్తిగా భారీ స్థాయిలో ర్యాలీ జరపనున్నారు. అనకాపల్లి అభ్యర్థి అయిన ఉమ్మడి అభ్యర్థి అయిన కొంతల రామకృష్ణ కూడా పూర్తిగా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్న పరిస్థితి పూర్తిగా అయితే అనకాపల్లి అయితే ఈ షెడ్యూల్ బిజీ షెడ్యూల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ అనకాపల్లి చేరుకోవడంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో ఏం మాట్లాడుతారో పలు అంశాలపై ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు 2 నెలలుగా ఉన్న తరుణంలో పూర్తి అనకాపల్లి రావడం ఇదే మొదటిసారి. అలాగే పిఠాపురం తర్వాత జిల్లాలో కూడా ఇదే. ముఖ్యంగా ఎన్నికల కారణంగా వారాహి పవన్ కళ్యాణ్ వాహనం ఏదైతే ఉందో దీని మీద ఎక్కువగా ప్రసంగిస్తున్న పరిస్థితి. ఆయన స్పెషల్ గా తయారు చేసుకున్న వాహనం అయితే అనకాపల్లి చేరుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కోల్డ్ స్టోరేజ్ లో భద్రత సిబ్బంది దీన్ని భద్రంగా ఉంచి ఇక్కడ ఉంచిన పరిస్థితి. అనకాపల్లి ప్రజలు ఎక్కువగా దీని వద్దకు వచ్చి ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అలాగే ఇక్కడ తీసుకుంటున్న పరిస్థితిని కూడా మనం విజువల్స్ లో చూస్తున్న పరిస్థితి. అయితే ఈ వాహనం వద్ద ఎక్కి పవన్ కళ్యాణ్ ప్రసంగించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా భద్రతా చర్యల విషయంలో పూర్తిగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే దీనికి సీసీ కెమెరా ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు కూడా ఈ వాహనానికి ఉన్న పరిస్థితి. అయితే పూర్తిగా క్రౌడ్ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఈ వాహనం ఉపయోగపడుతుంది. ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ ఎక్కి దీని మీద ఎక్కువ ప్రసంగిస్తున్న తరుణం ఉంటుంది. పిఠాపురం తర్వాత అనకాపల్లి చేరుకోవడంతో అభిమానులంతా ఆసక్తిగా ఎదురుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారో మా అభిమాని నాయకుని ఎప్పుడు చూస్తామో అంటూ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుస్తున్నప్పుడు. అలాగే హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లు కూడా పూర్తిగా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముందుగా హెలిప్యాడ్కి అనుమతి తీసుకుంటే ప్రభుత్వం హెలిప్యాడ్కి అయితే ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని జనసేన కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైనప్పుడు కూడా వారాహి వాహనం వద్ద భారీ స్థాయిలో అయితే ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ వాహనం బయటకు ఎప్పుడు వస్తుందా, పవన్ కళ్యాణ్ దీని మీదకి ఎప్పుడు రోడ్ షోలో పాల్గొంటారా అని అనకాపల్లి ప్రజలు, పట్టణ ప్రజలు, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేనకి 3 సీట్లు కేటాయించారు. ముగ్గురు అభ్యర్థులు అలాగే 3 అభ్యర్థులను 7 నియోజకవర్గ ప్రజలు కూడా ఈ రోజు అనకాపల్లిలో జరగబోయే భారీ బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. నాయుడు RTV అనకాపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.